వేరే ఇలా జరగండి. ఇది పిలవండి, ఇది చూడమని, ఇది జరగమని. సార్ ఎలాగని చూడండి. సార్ ఇలా చూడండి. దాని వెళ్ళి మధ్యదారిలో ఉంటుంది. దాని అవతలే వస్తున్నాను. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు, పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని దర్శించడం జరిగింది. ఇది హుక్కుంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జీ అది ఉందో ఆ స్లడ్జీ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకి ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 BOD బిలో లెస్ దెన్ 10 ఉంటుంది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు, నేను 46 రోజులు ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరిని చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదనంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంట, ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే, ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చానండి. అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చా అన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే వెళ్ళిన 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. మరి అది 54, ఇది 34, 88. కానీ ప్రాజెక్టుకి 95 కోట్ల ముందు ఈ పేపర్ మిల్ పొల్యూషన్ లేకుండా, అలాగే మలమూత్రాలు ఇవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చి ఇదంతా కూడా కలవకుండా ఉండేలా చేసి మరి రాజమండ్రి పుష్కరాలకి వచ్చినటువంటి యాత్రికులు కానీ రాజమండ్రి ప్రజలు కానీ గోదావరిలో స్నానం చేసి హ్యాపీగా వాళ్ళందరూ కూడా అక్కడే గోదావరి నీళ్ళతోటి త్రాగి ఆస్మానం చేసేలాగా చేయాలని చెప్పి మా సంకల్పం. దానికోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నాం. అది తప్పకుండా మరి పుష్కరాలకు ముందే నెరవేరుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇక్కడ తొలి మీరు చెప్పిన ఈ మిగతా సెప్టిక్ ట్యాంక్ ఈ రెండుటి మీద ఎలాంటి పోరాటం చేయాల్సి ఉంది? డైరెక్ట్గా కాలంలో వదిలేశారు చాలా మంది, అపార్ట్మెంట్లు చాలా మంది క్లీన్ చేయట్లేదండి. డైరెక్ట్ కొలాయి అదే లైన్లు కాలంలో వదిలేశారు. వచ్చేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు కమిషనర్ గారు ఒక ఆయన పేరు ప్రాబ్లమే కాదంటే మలమూత్రాలు అన్నీ కూడా ఎక్కడో చోట స్టోరేజ్కి లేకపోతే పొలాల్లో వేయడానికి ఎరువుల కింద ఉపయోగించడానికి పనికొస్తుంది. వాళ్ళకి అవకాశం ఇచ్చి పొలాన్ని చోట వేసుకుంటారు. అబ్బాయి మీరు గోదావరిలో కలిపితే మీరు పెనాల్టీ వేస్తుంటే కంట్రోల్ అయిపోతుంది. ట్యాంకులను తీసుకొచ్చి ఇక్కడ పవర్ చేస్తే దాన్ని కూడా మనం ట్రీట్ చేసి అందులో స్లెడ్జ్ని సపరేట్గా
స్టోర్ చేసి పెడతాము. దాన్ని సపరేట్ కట్టారు దాన్ని ఎఫ్ఎస్టీ అంటాం. 2 సంవత్సరాలకి అయితే పరిష్కారం లభిస్తుంది. 2 క్లియర్ అవుతుంది. చెప్పండి. 2050 వరకు వచ్చి రిక్వైర్మెంట్ కూడా మీరు అదండి ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి సంబంధించిన మురుగునీటి అంతా శుద్ధి ఇక్కడే జరుగుతూ ఉంటుందండి. దీంట్లో స్లడ్జ్ అంతా సార్ చెప్పినట్టు కడియం లంకకి సంబంధించి ఎరువులుగా వాడుకోవచ్చు. ఏదైతే బయట ఇంటి నుంచి కలెక్ట్ చేసి సెప్టిక్ ట్యాంక్స్ అవి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇందులో కలెక్ట్ చేస్తారు. దీని నుంచి మనం ఆటోమేటిక్ ట్రీట్మెంట్ చేసి దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి మాకు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి.